బ్రాడీపేటలోని శ్రీ వర్ధిని కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ ను అందిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ గ్రంథిస్వామి గుప్తా తెలిపారు. గుంటూరు నగరంలోని మొట్టమొదటిసారిగా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే శ్రీ వర్ధిని కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు ఉచితంగా కోచింగ్ ను అందిస్తున్నట్లు ఆయన వివరించారు. గుంటూరు మరియు పరిసర ప్రాంత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అదేవిధంగా అత్యంత క్రమశిక్షణ కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఇంటర్మీడియట్ కోర్సులను తమ శ్రీ వర్ధిని జూనియర్ కళాశాలలో అందించనున్నట్లు తెలిపారు. కోచింగ్ సెంటర్ ద్వారా 2016లో మేము డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది. 2018లో కూడా ఇవ్వడం జరిగింది. సో 2025లో కూడా డిఎస్సి కోచింగ్ ముస్లిం మైనార్టీ పిల్లలకి ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సిఈడిఎం వారు ఈ సంవత్సరం మా కాలేజీని ఎంపిక చేశారు. సిఈడిఎం వారి ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాకు 100 మంది పిల్లల్ని అలాట్ చేసింది. ఈ 100 మంది పిల్లల్ని మేము ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఆల్ సబ్జెక్ట్స్ మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ 50-60% సిలబస్ ఫినిష్ చేసాం. మెటీరియల్ కూడా కొంత మెటీరియల్ ఇచ్చాం. ఇంకా 2-3 రోజుల్లో మొత్తం మెటీరియల్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో అందువలన మీరందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించుకుని బాగా చదివి మీ భావి భారత గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కావాలని మా అభిలాష. మా కోచింగ్లో మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock దాకా నిరంతరం క్లాసులు జరుగుతూ ఎగ్జామ్స్, డైలీ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్, అలాగే కొన్ని గ్రాండ్ టెస్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది గుంటూరులో మేమే ప్రప్రథమంగా స్టార్ట్ చేసాం. మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూ క్లాసెస్ వింటాం, టెస్టులు రాయటం, క్లాసెస్ వింటాం, టెస్టులు రాయటం. వాళ్ళకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కూడా మేము కల్పించడం జరిగింది. కూలింగ్ వాటర్ కానీ, నీట్గా రూమ్స్ మెయింటెనెన్స్ కానీ, ప్లస్ వాళ్ళకి తగినటువంటి వాతావరణం క్రియేట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రైవేట్ టీచర్సే గవర్నమెంట్ టీచర్స్గా ప్రమోట్ అవ్వడానికి మా దగ్గర కోచింగ్ వచ్చి మా సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నారు. మేము కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. దీంట్లో కొంతమందికైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం తప్పించాలని మా ప్రయత్నం నిరంతరంగా చేస్తున్నాం. మేము సఫలీకృతం అవుతామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. సో అలాగే మాది శ్రీవర్ధిని జూనియర్ కాలేజీ అడ్మిషన్స్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో మాది లిమిటెడ్ స్టంటు. సెక్షన్కి వచ్చి 40 మందే శ్రీవర్ధిని జూనియర్ కాలేజీలో తీసుకుంటాం. సైన్స్ సెక్షన్స్, ఆర్ట్స్ అయితే 25 మెంబర్స్నే తీసుకుంటాం. ఒక ఎంపీసీ, ఒక బైపీసీ, ఒక సిఈసి గ్రూప్ ఇంటర్మీడియట్ తీసుకోవడం జరుగుతుంది. ఎంపీసీ విత్ ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే బైపీసీలో ఎంసెట్ విత్ నీట్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ట్స్ గ్రూప్ ఏది తీసుకున్నా సరే ఐఏఎస్ అండ్ ఐపీఎస్కి ఫౌండేషన్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఎక్కువగా ట్రస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం.